అందరం కలిసి 2వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాము. బెత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో ఉదయ కాలంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ మాసంలో నాయన ప్రభు నీ జన్మదినాన్ని మేము జరుపుకుంటుండగా ఈ కొద్ది మాటలు ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండి సహాయం చేయమని, కనికరము చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రియ సంగమ అందరికీ వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు అనేక అద్భుత రీతిగా మనలందరినీ కాపాడారు. మరి ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ఈ రోజుటికి మనం జీవిస్తున్నామంటే దేవుని ఉచితమైన కృప కలిగి ఉన్నాం. ఈ కృపలో మరి మనలందరినీ దేవుడు ఈ సంవత్సరం అంతా మరి దేవుడు కాపాడుతాడు. మరి ఈ నూతన సంవత్సరం దీవెనలు, క్రిస్మస్ ఆనందము మనకు దేవుడు దయచేస్తాడు. ఇది నాన్న మరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనము తెలుసుకోవాలి. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, మరి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన. మరి ఇవన్నీ మనకు తెలుసు. యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు ఎవరో తెలియకుండానే చాలా మంది పండుగలు చేసుకుంటా ఉంటారు. మరి జపాన్ దేశంలో అంట క్రిస్మస్ ఎక్కువ మరి ఈ వస్తువులు కొనుక్కునేది ఏ దేశంలోనంటే ఏ దేశంలో అంటే అమెరికా ఎక్కువ పర్చేజ్ జరుగుతుందంట. జపాన్లో సెకండ్ జరుగుతుందంట. కానీ ఆ జపాన్ దేశంలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు కొనుక్కుంటున్నారు, ఏమి ఈరోజు కేకులు చెట్లు ఎన్ని కొంటారంటే ఏమో మాకు తెలియదు అంటారు. కానీ పండగ మాత్రము ఎందుకోసం పండగ జరుపుకుంటారో తెలియదు, కానీ పండగ మాత్రము జరుపుకుంటూ ఉంటారు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం కూడా అంతే. దేవుణ్ణి ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియకుండానే క్రిస్మస్ చేసుకుంటాం, కేకులు కట్ చేసుకుంటాం, ఇల్లు డెకరేషన్ చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఆ ఇంటికి సున్నం కొడతాం, అన్నీ చేస్తాం. మరి నోటికి రుచిపోయిన వంటలు చేసుకొని తింటాం. ఎందుకు వచ్చినాడయ్యా, ఎందుకు చేస్తున్నావు ఈ పండగ అంతా అంటే తెలియదు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఆయన కలిపినాడు కాబట్టి అందరం మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఎందుకంటే నిన్ను నన్ను పాపం నుండి, శాపం నుండి రక్షించడానికి వచ్చినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి సంగమం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవాది దేవుడు మరి మీకా గ్రంథంలో మనం చదవబడిన మీకా గ్రంథంలో ఏముందంటే రానయ్యున్న రాజును గురించిన వాగ్దానం. ఆ రాబోతున్నాడు రాజు, వస్తున్నాడు. యేసుక్రీస్తు వస్తున్న ఆ రాజుని గురించి వాగ్దానం చేయబడింది. 700 సంవత్సరాలకు ముందే, 500 సంవత్సరాలకు ముందే మీకా గారు రాసిన క్రీస్తు పూర్వము, యేసుక్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు, ఏం చేస్తాడు, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ముందుగానే రాయబడి ఉన్నది. ఈరోజు మనము ఎక్కడ ఆయన జన్మించే స్థలము కూడా ముందుగానే డిక్లేర్ చేసేసిన. ఎక్కడ పుడతాడు, ఏం చేస్తాడు, ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో అంత ముందుగానే పకడ్బందీగా 2 డైరీ ముందుగా రాసేస్తాం. మరి జాబ్ చేసే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలలో నెలకు ముందే మనం 2 డైరీ రాసిచ్చేయాలి. ఈ డేట్లు ఏం చేస్తాం, ఆ డేట్లు ఏం చేస్తాం, ఎప్పుడు ఏం చేస్తాం అన్ని రాసిచ్చేయాలి. కంపెనీ వాళ్ళకు, మన పై అధికారులకు రాసియాలి. నువ్వు ఏం పని చేస్తావు, ఏమేమి చేస్తావు, నీ టార్గెట్ ఎంత అని ఇవన్నీ ముందుగా రాసేయాలి నెలకు ముందు. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎక్కడ పుడతాడు, ఏ గ్రామంలో, ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో అనేది ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియబడింది. అది కూడా ఎక్కడున్నది, గొల్గొతా అనేది, ఎఫ్రాతా అనేది ఒక బెత్లెహేం అనేది ఒక గ్రామం అయితే ఎఫ్రాతా అనేది ఒక జిల్లా లాంటిది దానికి. ఆ ప్రాంతంలో జన్మించి అది ఎక్కడుందంటే ప్రపంచానికి నడిబొడ్డున ఉందంట. సెంటర్లో పుట్టాడు ఆయన యేసుక్రీస్తు.
భూగోళం సెంటర్ ఉంటే, భూమి సెంటర్గా ఉంటే మంచి చుక్క ఉంటాల సెంటర్ పాయింట్లో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినారు. ఇది నా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఓ కులానికో, ఓ మతానికో, ఓ వర్గానికో, ఓ ప్రాంతానికో, ఓ దేశానికో ఇది పండుగ కాదు. ఈయన దేవుడు కాదు, అందరికి మానవాళికి. ఈరోజు ప్రపంచంలో గొప్ప పండుగ ఏదైనా జరుపుకున్నారంటే అది ఏకైక పండుగ. ఏ పండుగ? క్రిస్మస్. ప్రపంచం అంతా జరుపుకునే పండుగ, గొప్ప పండుగ, మహిమాన్వితమైన పండుగ, ఉన్నతమైన పండుగ ఏదైనా ఉందంటే కొన్ని ఏరియాల్లో కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతాయి. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. కానీ ఈ ప్రపంచమంతా జరుపుకునేది క్రిస్మస్ పండుగ. ఈ పండుగ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఒక విషయం ఏం చెప్తున్నట్టే, దావీదు గురించి చెప్తూ, దావీదు సింహాసనం ఎప్పటికీ తరతరాలకు యుగాలకు ఉంటుంది, శాశ్వతంగా నిలిచి ఉంటుందంటే దావీదు వంశంలో పుట్టిన 20వ రాజు సిద్కియా రాజు వరకే లాస్ట్ అయిపోతారు. ఆ సిద్కియాను పట్టకపోయి అందరూ చంపేస్తారు. నెబుకద్నెజరు దండెత్తారు. ఆయన కుమారులు కూడా ఆయన కళ్ళ ముందర చంపించేసి ఆయన కన్నులు ఊడబెరికేస్తారు. 20వ రాజు అంతమైపోతుంది. తర్వాత 400-500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మిస్తాడు. యూదా గోత్రంలో దావీదు వంశంలో ఆయన జన్మిస్తాడు. ఆ రాజు ఇప్పటికీ ఇంకెప్పటికీ యుగాలు ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన సింహాసనము ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఆ రాజు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన రానై ఉన్నాడు. ఆ రాజుల గురించి మనం అందరం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఆ రాజు రావడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఎక్కడ పుట్టాలి, మనము చాలా మంది ఒక మంత్రి వస్తున్నాడంటే ఈ టైంకు ఇక్కడ ఉండాలా, ఈ టైంకి రిబ్బన్ కటింగ్ చేయాలా, ఈ రాత్రికి ఈ పలాని గెస్ట్ హౌస్ లో ఉండాలా అని ఏర్పాటు ముందుగానే ప్రధానమంత్రి వచ్చి ముందే లిస్టు పంపించేస్తారు. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, ఇక్కడ 15 నిమిషాలు ఉండాలా, ఇటు నుంచి మళ్ళీ ఇంకో ఊరికి పోవాలా, ఈ మార్గంలో పోవాలా, ఇటన్నీ సెక్యూరిటీ అంతా వచ్చేస్తుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో జన్మించడానికి ఎక్కడ ఉండాలా, ఎక్కడ పుట్టాలా, ఏ పరిపాలన చేయాలా, ఏమి చేయవలనో ఆయన పనులన్నీ ముందుగానే సిద్ధం చేసి లోకానికి పంపించినారు. ఆ దాని ప్రకారమే దేవుడు జీవించినాడు. వారు పలకబడిన మాటల ప్రకారమే ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. ఆ లోక రక్షకుడు మనందరి పాపముల నిమిత్తం ఆయన లోకానికి రావడం జరిగింది. దావీదు వంశంలో ఎప్పటికీ తరతరాలుగా సింహాసనము ఆయన నిలువబెట్టడానికి లోకానికి వచ్చినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫ్రాతా, నువ్వు అల్పమైన దానివి కాదు, నీళ్ళ నుండి వచ్చాడు రాజు వస్తున్నాడు, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఈరోజు నిన్ను నన్ను మనందరిని అడుగుతున్నాడు, నీవు అంత అల్పమైన దానివి స్వల్పమైనది కాదు, నిన్ను కూడా దేవుడు ప్రేమించి నీ కుటుంబంలో జన్మించాలని, నీ ఇంటిలోకి రావాలని ఆయన ఈరోజు ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుకుంటావు, నేను ఎందుకు పనికిరాని దాన్నే, నేను ఎందుకు పనికిరాని వాడినే, నా కుటుంబం ఏపాటిది, మా ఇంటికి యేసుక్రీస్తు వస్తాడా, నేను అనేక పాపాలు చేశానే, అనేక ద్రోహాలు చేశానే, నాలాంటి వారింటికి కూడా దేవుడు వస్తాడంటే ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివే కాదు, నేను మీ ఇంటికి వస్తాను. జక్కయిత అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి, నేడు ఈ ఇంటికి రక్షణ, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ వచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, రక్షించే దేవుడు. మనం అనుకుంటాం, మేము పేదవాళ్ళమ్మ, మా ఇంటికి దేవుడు వస్తా అంటే, మీ ఇంటికి వచ్చేది పేదలను ప్రేమించే దేవుడు వచ్చినది లోకానికి. దేవుని ప్రియ సంగమా, ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ఆయన నువ్వు నీ వంశంలో నుంచి దేవుడు వాగ్దానం చేయబడిన ఆయన ఈ లోకంలో జన్మించినట్టు మనం ఇక్కడ చూడగలం. అలాగే యోహాను పత్రికలో మనం చదవబడిన 2వ పాఠముగా యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 16 వచనాలు చూస్తే, ఈ రాజు ప్రేమ గల రాజు అంట. ఈ రాజు ఎటువంటి రాజు? ప్రేమ. ప్రేమ అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే ప్రేమ, అంతే మాత్రం. ప్రేమ అంటే ఏంది? యేసుక్రీస్తుని చూస్తే ప్రేమ. ఈ మళ్ళా వేరే ప్రేమలు కాదు ఇవన్నీ, ఈ పనికిమాల ప్రేమలు కాదు. ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమ, అగాపే ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, యేసుక్రీస్తు చూపించే ప్రేమ. ఈ ప్రేమను ఈరోజు మనం అందరం పొందుకుంటే ధన్యులం. ఈ ప్రేమ, ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చినాడు. ఈ వాక్య భాగం ప్రేమను గురించే మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది పాపులను ప్రేమించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. పాపులమైన మంచోళ్ళని ఎవరైనా ప్రేమిస్తాడు, కానీ పాపులను ఎవరు ప్రేమిస్తారయ్యా? చెడ్డోని ఎవడైనా ప్రేమిస్తాడా? ఎవడు ప్రేమిస్తాడు? చెడ్డోనికి దూరంగా ఉంటాం, కానీ పాపులను, పాపం చేసి మనల్ని ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు.
ఇది నాన్న అటువంటి దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప విషయం. ఆయన మన కోసం ఈరోజు జన్మించినాడు. ఈ ప్రేమ 2 రకాలు ఉంటాయి, 2 బాధ్యతలు ఉంటాయంట. ప్రేమ అంటే ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ అనేది 2 బాధ్యతలను తెలుపుతుందంట. ప్రేమ దేవుని తెలుసుకొనుట ద్వారా మనము ప్రేమను తెలుసుకొనగలము అంట. ఏంటంట? దేవుణ్ణి తెలుసుకొనడం ద్వారా మనం ప్రేమను తెలుసుకుంటాం. దేవుణ్ణి తెలుసుకొనడం ద్వారా ప్రేమను తెలుసుకుంటాము. రెండో పాయింట్ ఏమంటే, మరియు ప్రేమించడం ద్వారానే దేవుణ్ణి తెలుసుకొనుట నేర్చుకొనగలము. దేవుణ్ణి ఏంటంటే ప్రేమించడం ఎలాగ నేర్చుకుంటామో అప్పుడు దేవుని ఎట్లా ప్రేమించే దేవుని తెలుసుకున్నట్టు నేర్చుకుంటామంట. ప్రేమిస్తూ ఉండగా దేవుణ్ణి నేర్చుకుంటాము. మరి ఇంకొక విషయం ఏమంటే, దేవుని తెలుసుకున్న ద్వారానే ప్రేమ అంటే నేర్చుకుంటాం, తెలుసుకోగలం. ప్రేమ అంటే ఏంటో తెలుసుకోగలం. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవుణ్ణి నేర్చుకుంటావు. ఆ ప్రేమించడం మీద తెలుసుకుంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావు. ఇది నా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాదంటాడు దేవుడు. మరి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండే వస్తుందంట. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొద్ద నుండే వస్తుంది ప్రేమ. ఒక మనిషికి మనలో ప్రేమ ఉన్నది, మరి ఎటువంటి వారిని సైతం ప్రేమిస్తున్నామని మనకు అనిపిస్తుందంటే మనలో దేవుని ఉన్నట్టే లెక్క. ఆ దేవుడు మనలో ఉన్నాడంటే ప్రేమ ఏందో ఇతరులు మనం ప్రేమిస్తాము, లేకపోతే మనము ప్రేమించలేము. మదర్ తెరీసా పురుగులు బట్టి పాసిపోయిన పురుగులంతా గాయం చేసి కడిగిందంటే ఆయనకు మానవత్వమా దేవుని ప్రేమ? దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ బట్టే పురుగులు పాసిపోయినా కూడా వాసన వస్తానికి నీట్ కడిగి మందులు వేసి కట్లు కట్టిందంటే అది దేవుని ప్రేమ ఉంటేనే. మామూలు ప్రేమ ఉంటే ఏడ చూస్తాం, చూడలేదు, వాసన పడితే వెళ్ళిపోతాం. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుండి వచ్చింది. ఆ ప్రేమ మనకు దేవుడి నుండి వస్తుంది. ఇది నాన్న దేవుని ప్రియ సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలనేది దేవుని యొద్దకు వస్తుంది. ఎవరు దేవుని చూడలేదంట, ఎవరు దేవుణ్ణి మనం చూడలేము. కానీ ప్రేమను కలిగి ఉంటే దేవుణ్ణి మనము చూస్తాం. ప్రేమను దేవుణ్ణి చూడలేము. ఆయన 1,000,000 సూర్యుల కాంతి కలిగిన వాడిని ఎట్లా చూస్తాం? చూడలేం కదా. గాలిని కూడా మనం చూడలేం, కానీ దాన్ని తాకిడి వింటాం, దాని తాకిడి తెలుస్తాం. దేవుని కూడా మనం చూడలేం, కానీ ఆయన క్రియలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు పనికిరాడు బాగుపడతాడు. మనకు రోగం పోదామనుకుంటే బాగైపోతాడు. ఎందుకు అయిపోతుంది? దేవుని ప్రేమ. దేవుని చూడలేము, దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని గొప్ప కార్యాలు మనము ఆలోచన చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. క్రీస్తు మార్గంలోకి మరి దేవుని చూడలేము. ఆ మాట చెప్తున్నాడు. కానీ ఒకరిని ఒకరు ప్రేమించట్లో దేవుని ప్రేమ వ్యక్తమగుచున్నది. ఒకరిని ఒకరు ప్రేమించట్లో దేవుని ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటాం, తెలియపరుస్తాము. ప్రేమ ఉన్నదని ఎట్లా చెప్తాము? ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు చూస్తే నీ ప్రేమ ఉన్నట్టు లెక్క వ్యక్తపరచడం. ఇది ప్రేమని వ్యక్తపరచడం. ఇదిగో నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఇస్తున్నాను. ఉత్త మాటలు పనికిరావు, ఉత్త ప్రేమలన్నీ పనికిరావు. అందుకే మదర్ తెరీసా ఒక మాట అంటారు. ఏమంటారంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. నువ్వు ఉత్త మాటలన్నీ నీ కోసం, నువ్వు అన్నానికి ఆకలితో అల్లాడుతూ ఉంటే దేవుడు నిన్ను దీవించాడని నేను ఊరికంటే ఏమన్నా అన్నం పెట్టి దేవుడు దీవిస్తాడంటే నీకేమన్నా అర్థమవుతుంది? అది కదా. నీకు అన్నం పెట్టకుండా నీళ్ళు లేకుండా దేవుడు దీవిస్తాడు, నీ కోసం ప్రార్థన చేస్తాము అంటే కడుపు మాడదు. ఇది అందుకోసమనే ప్రేమ ఒకరినొకరు ప్రేమించడం ద్వారా ప్రేమ వ్యక్తపరచబడుతుంది, తెలియపరచబడుతుంది. దేవుని ప్రేమ అటువంటిది. ఇది దేవుని ప్రియ సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ అనేక పాపాలను కప్పుతుందండి, అనేక దోషాలను కప్పుతుందండి. ఒకడు ప్రేమిస్తూ ఉంటే మనల్ని ఎవడన్నా ఒక మాట అన్నా మనం వాడిని ప్రేమిస్తే చదువుకొని పోతాం. వానికి మనకు వైరం ఉండింది అనుకో, వాడు పోతా ఇంగ్లీష్లో కూడా తట్టుకోలేము, కొట్టాడిపోతాం. అవునా కదా? ప్రేమిస్తే మింద బండే కూడా తుడుచుకుంటే ఏమరా చూడకుండా వచ్చినావా అంటాం. అదే ప్రేమ లేకపోతే కావాల్సింది పోయినాడు, వాడు పోయినా నన్ను చూసే వచ్చినాడు అంటాం. ఎందుకు? ప్రేమ లేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ అందరికీ చెందుతుంది. దేవుని ప్రేమ ఒకరికి చెందేది కాదు, ఇది అందరికీ చెందుతుంది. ఆ ప్రేమ అందరికీ చెందుతుంది దేవుని ప్రేమ. ఇది జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయము
కీర్తన మరి యోహాను సువార్త పాఠంలో 1 నుంచి 15 నుంచి 18 వరకు చూస్తే క్రీస్తు ద్వారా దైవ ప్రత్యక్షత క్రీస్తు పరిపూర్ణత, క్రీస్తు పరిపూర్ణుడిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, దైవత్వం కలిగినవాడు. ఆయన దేవాది దేవుడు. ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన చాలా మంది యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త, మంచి మాటలు చెప్పినాడు, మంచి మనిషి, కరెక్టే కాదంతా. ఆయన దేవుడు అనే మాట ఒప్పుకోరు కొంతమంది. అన్నీ చెప్తారు. యేసుక్రీస్తు దేవుడు అనేది చెప్పకుండా అన్నీ చెప్తారు. మంచి మాటలు చెప్తాడు, మంచి ప్రసంగాలు చేసినాడు, మంచి దారి చూపించినాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడని చాలా మంది ఈ దినానికి ఒప్పుకోలేకున్నారు. మూర్ఖుడు ఒప్పుకోలేకున్నారు. ఈరోజు దేవుడికి ఈ సంగమా జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తారు. యోహాను గారు సాక్ష్యం ఉంది దీంట్లో. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన యోహాను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చూడండి, యోహాను సాక్ష్యం చెప్తాడు. యోహాను 15 యోహాను నన్ను గురించి నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే మొదటివాడు ఆయన, ముందుటివాడు ఆయన. యోహాను గురించి యోహాను సాక్షి చెప్తాడు. అయ్యా, నా వెనుక వచ్చేవాడు గొప్పవాడు, ప్రముఖుడు, నాకంటే ముందుటివాడు అయినాడు. ఆయన గొప్పవాడు. నేను ఆయన గురించి, ఆయన మార్గం సరళం చేయడానికి ఈ లోకానికి వచ్చాను, ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్తూ ఉన్నారు. ఆయన గురించి మార్గం సరళం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ఈ లోకానికి ముందుగా ఎందుకు యోహాను ముందుకు వచ్చినాడు? ఎందుకంటే మార్గము సరళం చేయడానికి. ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటుంటే, ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే 16వ వచనంలో, ఈయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందుకున్నాము. పరిపూర్ణతలోకి మనం వచ్చినాము. ఆయన పరిపూర్ణుడు. ప్రేమలో పరిపూర్ణత కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈరోజు మనం కృప వెంబడి కృపను పొందుకుంటున్నాం. ధర్మశాస్త్రం అనే మాట ఇక్కడ ఉన్నది. చూడండి, ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిను, కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. కృప వెంబడి కృపను పొందుకుంటూ వస్తున్నాం. మరి ఈ కృపను, మరి ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, ఇవన్నీ ఎటువంటివి అంటే ఒక దైవజనుడు చెప్తాడు, ఎముకలతో సమానం అంట. ఆ 10 ఆజ్ఞలు ఇట్టే పాటించాలంటే మనం పాటించలేము. వాటిని చూస్తే భయపడతాం. ఎముకలతో పోల్చినారు. ఒక అస్థిపంజరం వస్తే మనం భయపడతాం. చర్మం ఏం లేకుండా ఎముకలు వస్తే మనం ఏం చేస్తాం? భయపడతాం. అదే కృప అనేది మాంసంతో కప్పినాడు అన్నాడు. ఆ ఎముకలను మాంసం అనే ఆ కృపతో కప్పితే అప్పుడు పరిపూర్ణుడుగా మనం దగ్గరికి చేరుకోగలం, మనిషి దగ్గరికి రాగలం. కొత్త ఎముకలు ఇస్తే భయపడతాం. పోనీ ఉత్త మాంసం మాదిరి ఉంటే నిలబడుకోలేదు. ఉత్త మాంసం అయిపోతే ఏమైతే, ఎముకలు లేకపోతే ఏమవుతుంది? ఆ గూడు మాదిరి కింద పడిపోతుంది. ఆ జీవి శరీరంతో ఉండదు, నిలబడలేదు. దాంతో పోల్చినారు. ఇప్పుడు కృప, మరి ఇవన్నీ కలిసి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాను. ఆయన కృపతో కప్పినాడు అంట. లేకపోతే ఏ సందులో అయినా దూరిపోతాం. మెత్తగా ఉంటే పాపం దాంట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎముకలు ఉంటే కొన్ని వాటిల్లో మనము ఎంటర్ కాలేము, అడ్డపడతాయి, నిలబడుకుంటాం, స్టార్ట్ అవుతాం కదా. కాబట్టి జలగజుల్లా ఎట్టయినా సన్న దాంట్లో వెళ్ళిపోతుంది, లావు దాంట్లో వెళ్ళిపోతుంది. ఎముకలు లేవు కాబట్టి ఆజ్ఞలు కలిగి ఉండాలా. కృప మనకు దేవుడు మనకు కప్పినాడు. ఈరోజు మనం నిలబడుకోగలుగుతున్నామంటే ఎముకలు ఉండాలా, ఆజ్ఞలు ఉండాలా, కృప ఉండాలి. పరిపూర్ణంగా మనం ఉంటాం. పరిపూర్ణతలోకి రావాలనే దేవుని ఉద్దేశం అయినది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏమవుతున్నాడంటే, ఈయన యేసుక్రీస్తు మార్గము సిద్ధపరచుడి, దూతను మాత్రమే ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆయన యందు సంపూర్ణత నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తున్నది. యేసుక్రీస్తు ఎవరంటే వాక్యమై ఉన్నాడు. ఫస్ట్ అన్నాడు, 1వ వచనం చదువు. 1వ అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, వాక్యం దేవుని యందు ఉండింది. ఆ వాక్యమే దేవుడుగా మన మధ్య. 12వ వచనం చదువు. ఏమన్నారు? 12వ వచనం.
తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా ఆ 14 వచ్చిన చదువు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎట్లా వచ్చినాడంట? వాక్యముగా ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. దేవుడు సంపూర్ణుడిగా మన మధ్య ఈ లోకంలో సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన జన్మించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన జన్మించకపోతే పాప క్షమాపణ లేదు. ఆయన బలి కాకపోతే మన పరలోకానికి పోలేం. ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్తించలేము. ఇప్పుడు ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు. అందుకోసం ఆయన పశువుల పాకంలో జన్మించినారు. పశువులు కూడా సంతోషించినారంట. మా కోసం ఒక పశువు వచ్చింది. అందుకే లోక పాపం మోసుకొని పో దేవుని యొక్క గొర్రె పిల్ల అంటాం. అప్పుడు పాత నిబంధనలు అంతా గొర్రెలను, మేకలను, ఎద్దులను అన్నింటినీ బలులు ఇస్తూ ఉంటారు. ఇక బలి అవసరం లేదు. ఆయనే బలి అయిపోయినాడు మనందరి కోసం. అందుకే ఆయన పశువుల శాలలో పరుండ పెట్టినాడు. ఆ పశువుల తొట్టి ఎట్టుంటుంది? పశువులు కుడితే తొట్టి ఎట్టుంటుంది? ఒకవేళ ఎండిపోయినా కూడా వాసనే ఉంటుంది కదా, తులసాసన. పశువుల శాలలో అంత దీనంగా అక్కడ పండబెట్టినాడు. ఈ దినాన నిన్ను నన్ను మనలందరూ రక్షించడానికి ఆయన అభాగ్యుడుగా, ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించినాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ ఉంటే మన కోసం జన్మిస్తాడు, ఎంత ప్రేమ ఉంటే మన కోసం ఈ లోకానికి వస్తాడు. మానవుడిగా ఈ లోకంలో, ఏమి లేనివాడిగా ఈ లోకంలో జన్మిస్తాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఒకసారి ఈ ప్రేమ పూర్ణుడు, సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు. అలాగే దేవత్వం యొక్క సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. దీని భావం దేవుని జ్ఞానము, ప్రేమ, శక్తి క్రీస్తునందు సంపూర్ణముగా నివసించుతున్నది. దేవుని జ్ఞానము, శక్తి, సంపూర్ణత నివసిస్తూ ఉన్నదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియ సంగమం, ఈ దినాన మనము క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఎంత సంతోషం. తెచ్చేసిందేనా? ఎంత సంతోషం, ఆనందం. క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఎంత ఆనందం, సంతోషం. ఎందుకు సంతోషం చెప్పండి? క్రిస్మస్ ఎందుకు సంతోషం చెప్పండి? కేకులు కట్ చేస్తారనా? కొత్త బట్టలు వస్తాయనా? పిండి వంటలు వస్తాయనా? ఎందుకు సంతోషం చెప్పండి? క్రిస్మస్ ఎందుకు సంతోషము మనకు? ఎందుకు సంతోషం చెప్పండి? మనందరినీ నరకం నుండి తప్పించి పరలోకాన్ని తీసుకుపోతాడనే దానికోసం, మన కోసం రక్షకుడు వచ్చినాడని మనకు సంతోషం. అంతేగాని కొత్త బట్టలు కట్టుకొని జల్సా చేసుకొని బాగా మాంసం తినేసి పనుకొని కేకులు తినడానికి కాదు. చేస్తా వచ్చింది దేవుడిని మనం ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. దేవా మా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాం, అది మాకు దాన్ని బట్టి సంతోషించాలి. కానీ కొత్త బట్టలను బట్టి, పిండి వంటలను బట్టి సంతోషించగలరు, డెకరేషన్ బట్టి సంతోషించగలరు. మా కోసం మేము నరకానికి పోయాను, తప్పించినా కాబట్టి సంతోషము. ఒక జైల్లో నుంచి రిలీజ్ చేసి ఎంత సంతోషం అంటే సంతోషం మనకందరికీ. ఆ నరక పాప శిక్ష నుండి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశించిందంట. మరణ ఛాయ, మరణం అనే ఛాయలో దిగులుగా కూర్చొని వారి మీద గొప్ప వెలుగు ప్రకాశించినప్పుడు అందరికీ సంతోషం, సమాధానం అందరికీ అనుగ్రహించబడింది. ఇది నన్ను మనకందరికీ క్రిస్మస్ సంతోషం. ఎందుకంటే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావడమే గొప్ప సంతోషం. మరి ఆ సంతోషంలో మనం అందరూ పాల్గొనడం ఇంకా గొప్ప భాగ్యం, గొప్ప సంతోషం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఒక పాట పాడుతున్నాం. ఎవరైనా పాట Kirubu
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. మా దేవ ఈ ఉదయకాలంలో ఈ ప్రభు దినంలో క్రిస్మస్ దినంలో కానీ నీ జన్మదిన వేడుకలను మేము సంతోషంగా జరుపుకోవడానికి కృప ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. మా దేవ మా ప్రభు నీ బిడ్డ తండ్రి కీర్తనాలు బలము బిడ్డ కూడా తండ్రి మరి నీ బిడ్డ తండ్రి ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న మీ కాపుదలలో నీ బిడ్డతో కూడా ఉంచండి. మరి ఆయన కుటుంబాన్ని తల్లిదండ్రులను మరి అన్నదమ్ములను మీరు దీవించండి. ఇంకొక బిడ్డ తండ్రి ఆల్రెడీ బయటలో ఉంది ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. మరి కీర్తనను మరి ఆయన స్వాతిని మరి పిల్లలు ఇద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి నాయని దీవించండి నాయన. అలాగే తండ్రి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి వేడుకొంచున్నాం. మా దేవాలయ ప్రసాదం బట్టి మరి నాయన బసమ్మను బట్టి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వించండి. ఇంకొక తమ్ముని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, మరి కనికరం దీవించండి. మరి వెంకటమయ్యను బట్టి ఆయన ప్రభావ మరి అలాగే తండ్రి మరి అత్తగారైన సుఖమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. ఆ లక్ష్మణను ముగ్గురు కుమార్తెలను మనవరాలను మనవలను దీవించండి, ఆశీర్వదించండి. నాగార్జును బట్టి మరి ఆయన సత్యమైన బిడ్డను ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కనికరం చూపించండి. మా దేవరైన ప్రభావ అలాగే తండ్రి మరి నాయన బిడ్డలు మరి చిన్నకులను బట్టి రాహుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. రాహుల్ పెద్ద క్లాస్ మంచి మార్కులతో పాస్ అవడానికి కూడా చేసి సహాయం చేయండి. మా దేవ అమ్మను దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుల భద్రత మరి ఆరోగ్యం దయచేయమని వేడుకొంటున్నాం. మరి నాయన నవీన్ని బట్టి నాయన నిగుడి చేస్తున్న పనిని మరి చెల్లెలు నవితాన్ని బట్టి మరి తల్లి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయండి. మా దేవాలయ గులాబ్ దేవతను బట్టి కుటుంబాన్ని బట్టి మరి నష్టేను మరి అధికారాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. శబానాన్ని బట్టి భాషాలను బట్టి కుమారుని బట్టి ప్రార్థన వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి, సహాయం చేయండి. మా దేవ అలాగే తండ్రి మరి పిల్లలు వచ్చారు తండ్రి మరి ఈ బిడ్డలు కూడా చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, కనికరించండి. మరి నేను అలాగే తండ్రి పవన్ను బట్టి మా దేవ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి నేను నీ సన్నిధానంలో బట్టి ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మరి దేవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా దేవ నీ కనికరం నీ బిడ్డ పైన ఉంచి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధి తోడు నాయన ప్రభావ బిడ్డలతో కూడా ఉంచమని వేడుకుంటున్నాం. మా తండ్రి ఈరోజు రాలేని బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి నాయన ప్రభావ మరి నాయన మరి చీరలు మరి నాయన కేకు మరి తండ్రి నేను ఇచ్చిన మరి అనేక మందిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా దేవ దీవించండి, ఆశీర్వదించండి. మరి కోయిట్లో ఉన్న బాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. ఆంటీని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. సరోజమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. అలాగే నేను ప్రభా కేవలం బట్టి ప్రార్థన చేస్తున్నాం, సిస్టర్ని దీవించండి, ఆశీర్వదించండి. సులోచనను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. రమేష్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. అమ్మను దీవించండి, అతను దీవించండి. మా దేవ కనికరం చూపించమని వేడుకొనిచున్నాం. మరి సురేష్ సార్ని బట్టి మరి జోసఫ్ సార్ని బట్టి నాయన ప్రభు సరోజమ్మను బట్టి ప్రతిభను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవ కనికరం చూపించండి. మా దేవ నాయన అలాగే తండ్రి మరి నీ దాసులపై మరి నాయన ప్రభు మరి నవీన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా దేవ కనికరం చూపించండి. మా దేవ కోయిట్లో బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డలు మీరు కనికరం చూపించండి అయ్యా. ఈ సన్నిధి తోడు ఉంచండి. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ జీవితంలో క్రిస్మస్ ఆనందం నూతన సంవత్సర దీవెనతో నింపండి. మా దేవ ఈరోజు ఏర్పాటు భోజనాలు ఏర్పాటు చేసిన బిడ్డను దీవించండి అయ్యా. మరి ఆయన రీకర్మను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, కనికరం చూపించండి. మా దేవాలయాలు వాటి వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోమని వేడుకుంటున్నాం. అలాగే నేను ప్రభావ ఈ సన్నిధానంలో నేను ఇంకా ఎవరెవరైతే మాకు సహాయపడ్డారు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టు భూమి జరుగును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా క్షమించు. మనుషులను తప్పించు. రాజ్యం శక్తి మహిమ నిరంతరం స్వామి, ఆమేన్.
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మామీ నీ సత్యవాగ్దానము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము